ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీరు చూడబోతున్నారు స్పెషల్ చిట్టి గారెలు. ఇది మనకి మినపప్పుతో అవసరమే లేదండి. మీ ఇంట్లో జస్ట్ ఇడ్లీ బ్యాటర్ ఉంటే సరిపోతుందన్నమాట. గారెలకి పప్పు నానపోసి రుబ్బుకోవాలి, ఇలాంటిది ఏమీ అవసరం లేదు. సో ఏ ఇంగ్రీడియంట్స్తో నేను ఈ చిట్టి గారెలు వేసుకుంటున్నాను అనేది వీడియోలో చూపించేస్తాను. చూసి హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఫ్రెండ్స్, ఇక్కడ గారెలు తయారు చేసుకోవడానికి ముందుగా నా దగ్గర ఉన్న ఇడ్లీ పిండిని తీసుకున్నాను. దానిలో హాఫ్ కప్ మైదా యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ కప్ని ఒకటేసారి యాడ్ చేసుకోవద్దండి, మెత్తగా వచ్చేస్తాయి గారెలు, క్రిస్పీగా రావాలి. కాబట్టి మీరు థిక్నెస్ చూసుకోండి. మనకి గారె బ్యాటర్ మంచిగా సరిగ్గా వచ్చేంత వరకు మైదా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అంతేకాని ఎక్కువ మైదా యాడ్ చేస్తే మెత్తగా ఉండి అంత టేస్టీగా ఉండవన్నమాట. సో ఇలా బాగా ఎలాంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారా, ఇలా మిక్స్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను కొంచెం బేకింగ్ సోడా, అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక్క 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నాను. మీరు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువ నానబెట్టుకుంటే ఆయిల్ లాగేస్తుంది అనమాట. అందుకని హాఫ్ అన్ అవర్, ఇక అంతకు మించి నానబెట్టుకోకండి. జస్ట్ 10 నిమిషాలు నానబెట్టుకుంటున్నాను నేను. చూడండి, ఆఫ్టర్ 10 మినిట్స్ ఒకసారి నేను మీకు తీసి చూపించేస్తాను. ఇలా మైదా అండ్ ఇది మొత్తం అయిపోయి ఇలా థిక్గా అయిపోయిందండి, నానిపోయి. సో నేను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, ఒక పచ్చిమిరపకాయ తరుగుని, అలానే కొద్దిగా క్యారెట్ తురుముని, అలానే కొంచెం కొత్తిమీరని, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకోవాలనేం లేదండి, బట్ టేస్టీ కోసం ఇలా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీ ఆప్షన్స్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా కలిపేసుకోండి. ఒక్కసారి సాల్ట్ చూసుకోండి, సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇది చాలా సింపుల్ అనమాట. ఏ గెస్ట్ వచ్చినా సరే చాలా క్విక్గా అయిపోతుంది. అలానే మనకి పెద్ద శ్రమ కూడా ఉండదండి. మీ దగ్గర ఇడ్లీ బ్యాటర్ ఉంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన గారికి కావాల్సిన బ్యాటర్ అయితే రెడీ చేసేసుకున్నాము. చూసారా, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి ఒక పేపర్ తీసుకొని చేతులకి తడి చేసుకుంటూ చిట్టి గారెలు వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా చాలా చిట్టి గారెలు వేసుకోవడం వల్ల మన పిల్లలు హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ తినేస్తూ ఉంటారండి. వాళ్ళకి గారెలు తినరా అనేసి మనం ఇబ్బంది కూడా పెట్టవసరం లేదు. ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళే చేతికిస్తే తినేస్తారనమాట. అంతేకాకుండా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చిన్న గారెలు కాబట్టి చూడడానికి చక్కగా ఉంటాయి, అలానే టేస్ట్ కూడా అంతే టేస్టీగా ఉంటాయి. ఇది మనం ఇడ్లీ పిండితో వేసుకుంటాం కాబట్టి క్రిస్పీగా కూడా ఉంటాయండి. సో ఇలా ఒక్కొక్క గారెని తిరిగి వేసేసుకుంటున్నాను. చూడండి, మనకి మంచిగా పొంగిపోయినాయి, చూసారా. సో పైన మొత్తం క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. మీరు అసలు ఈ గారెల్ని చాలా క్విక్గా వేసేయచ్చు అండ్ మీకు టైం కూడా సేవ్ అయిపోతుంది అనమాట. ఇలా గారెలన్నిటినీ కాల్చేసుకోండి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, నా గారెలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అలానే నా దగ్గర ఉన్న పిండి బ్యాటర్ మొత్తంతో గారెలు వేసేసుకుంటున్నాను. ఈ చిట్టి గారెలు ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉంటాయంటే ఒకసారి మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ ఖచ్చితంగా చేస్తారండి. మీరు మర్చిపోకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్రస్తుతానికి నాకైతే గారెలు మొత్తం రెడీ అయిపోయాయి. వీటిని నార్మల్గా తినేయచ్చు, లేదు అనుకుంటే టమాటో చట్నీ, టమాటో కెచప్తో కూడా తినేయచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటాయండి గారెలు. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.